అస్సలు ఎవ్వరు ఊహించని విధంగా విజయవాడలో ఇంత పెద్దగా వరదలనేవి రావడం అనేది ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాదాపు ఇన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 100 సంవత్సరాలుగా ఎప్పుడు రాని వాటర్ అనేది విజయవాడలో రావడం జరిగిందంట. అసలు ఎప్పుడు రాలేదంట ఇన్ని వాటరు. మొత్తం ఇల్లు, వాకిలు అంటే అసలు ఎక్కడ అసలు ఇంతగనం కూడా భూమి అనేది కనబడట్లేదు. మొత్తం వాటర్ అయితే నిండిపోయింది. వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈరోజే చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళందరినీ కలవడానికి అయితే వెళ్లారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మొత్తం మనం ఎక్కడి నుంచి వాటర్ అనేది వేరే విధంగా అయితే మనము బయటికి కదిలేయగలుగుతాం అని చెప్పి మొత్తం అయితే చెక్ చేయడం జరిగింది. వాళ్ళ పరిస్థితి అయితే చాలా కఠినంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ ఉన్న ఇంజనీర్స్ ఏమంటున్నారంటే, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ పరంగా అయితే ఇక్కడ వాటర్ని తిప్పడం అనేది చాలా కష్టం అంటున్నారు. అయితే వాళ్ళ నుంచి మనుషులని కొన్ని రోజుల వరకు బయటికి తీసుకొచ్చి పెట్టడం బెటర్. అంటే కొంచెం ఏరియాలోనే వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం బెటర్. ఎందుకంటే చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమంది నడవలేని వాళ్ళు కూడా ఉన్నారంట. చాలామంది అయితే కొంతమంది అయితే దెబ్బతిన్నారని అంటున్నారు. డెడ్ అంటే కొంతమంది అయితే చనిపోయిన వాళ్ళ గురించి అయితే తెలుస్తలేదు, కానీ కొంతమంది అయితే బయట పడుతున్నారని తెలుస్తుంది. చాలామంది అయితే ముసలి వాళ్ళని వీళ్ళైతే పోలీసులు అయితే రికవరీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయితే ఇంకా గుడిసెలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆల్మోస్ట్ వాళ్ళని అయితే వాళ్ళైతే రెస్క్యూ చేసి బయటికి తీసుకొని వస్తున్నారు. కొంతమంది అయితే చనిపోయే సిచ్యువేషన్లో ఉన్న టైంలో కూడా వాళ్ళని అయితే రికవరీ చేస్తుందని చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనికి గవర్నమెంట్కి అయితే చాలామంది హీరోస్ అయితే డొనేట్ చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడెక్కడైతే వాటర్లో ఫుల్గా నిండిపోయి ఉన్న వాళ్ళు, చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళని అందరినీ వేరే కొంచెం జిల్లాలకి వేరే ఊళ్ళకి అయితే షిఫ్ట్ చేయడం జరుగుతుందంట. ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఈ వాటర్ వెళ్ళేంత వరకు మొత్తం సిటీని అంతా కొంచెం జాగ్రత్తగా పరిచాలని చెప్పి మొత్తం అంతా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తం అయితే ఈ బాధ్యతని నేనే మొత్తం ముందుగా తీసుకొని వాళ్ళని అందరినీ మొత్తం సేఫ్టీగా నేనే బయటగా తీస్తా అని చెప్పి వాళ్ళని ముంగడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తం పనిలోకి అయితే మొత్తం ఫిక్స్గా దిగిపోయినని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా వేరే ప్రభుత్వం అయితే లేదు, అంటే పాడు చేసే ప్రభుత్వం అయితే లేదు. ఇప్పుడు మొత్తం పవర్ఫుల్ ప్రభుత్వం వచ్చింది, మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మీరు గుండె ధైర్యంతో అయితే గట్టిగా ఉండండి. మీరు ఎంత అయితే గట్టిగా ఉంటారో మీరంతా సేఫ్టీగా ఉన్నట్టు. మీరు ఎప్పుడైతే కొంచెం భయపడినట్టు ఉంటారో అప్పుడు మీరు చాలా డేంజర్ సిచ్యువేషన్లలో చూడబోతారు. ప్లీజ్ మీరైతే జాగ్రత్తగా ఉండండి. మీ గురించి అయితే పక్కన ప్రదేశాలు తెలంగాణ ప్రతి ఒక్కరు మీ గురించి అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరూ అయితే ప్రేయర్ చేస్తున్నారు. మనం అందరం వీళ్ళ గురించి అయితే చాలా మంచిగా దేవుని మొక్కుకుందాం. వాళ్ళకి ఏం కాకుండా చాలా మంచిగా ఉండాలని చెప్పి అందరం కోరుకుందాం. మీరు కూడా మీ ప్రదేశాలలో మీరు ఎక్కడైతే వీడియో చూస్తున్నారో అక్కడ నుంచి కమెంట్ చేయండి. మీ జాగాలలో ఎంతైతే వర్షం పడుతుందో అక్కడ సేఫ్టీగా ఉండండి. ఎక్కడెక్కడైతే పోల్స్ నుంచి చాలా వైర్స్ అనేది వాటర్లో పడిపోయి చాలామంది అయితే చనిపోవడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజుల్లో చాలా భారీ వర్షాలు ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ 10th వరకు అయితే చాలా ఘోరంగా వర్షాలు ఉన్నాయని అంటున్నారు. ప్లీజ్ అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. విజయవాడ, ఆంధ్ర, తెలంగాణలో కూడా నో డౌట్ చెప్పలేం, ఎప్పుడైనా సరే ఆంధ్రాలో ఎలా అయితే జరిగిందో మన తెలంగాణలో కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు చిన్నగా ఉన్నా వాన పెద్దగా ఉన్నా ఎక్కడైతే చిన్న ప్లేసెస్లో ఎక్కడ సెలారాలో ఉంటారో అక్కడైతే మీరు వెంటనే బయటకు వచ్చేలాగా ఉండండి, సేఫ్టీగా ఉండండి. రెయిన్ కోట్ ఇంకా ఛత్రి అనేది మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. అయితే మీరు జాబ్స్ చేస్తున్నా, ఎక్కడైనా ర్యాపిడో ఇంకా ఊబర్ లాంటివి ఇట్లా జొమాటో లాంటివి చేస్తున్నా మీ ఇంటి వాళ్ళు మీకోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్. ఎక్కడన్నా సడన్గా నాలాస్ కూడా ఓపెన్ అయి ఉంటాయి. ప్లీజ్ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఉండండి. వర్షాకాలం అనేది 10 daysలో చాలా ఘోర వర్షాలు ఉన్నాయి.